38వ కీర్తనలోని ఒక భాగము చదివి ప్రభు బలలో పాల్పంపుకుందాం. 38వ కీర్తనలో కీర్తనాకారుడు తన తప్పిదాన్ని ఒప్పుకుంటున్నట్టు మనకు అక్కడ కనిపిస్తున్నది. 3వ వచనం, నీ కోపాగ్ని వల్ల ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయింది, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత. నిజమే, మానవుల్లో శరీర సంబంధమైన జబ్బులకు మందులు ఉన్నాయి, కానీ మానసిక సంబంధమైన అనగా అంతరంగంలోని ఈరోజు హృదయంలో ఉన్నటువంటి ఆ పాప భీతి, అపరాధ భావం, అది కేవలము మనం చూస్తాము. ఆదికాండం 3వ అధ్యాయం 9-10 వచనాల్లో అపరాధ భావంతో ఆదాము దేవుని స్వరం విని ఏం చేశాడు? దాక్కున్నట్టు అక్కడ రాయబడ్డాడు. ఇక్కడ ఈయన కూడా నా పాపాన్ని బట్టి నా ఎముకల్లో స్వస్థత. కొంతమంది అంటారు, నీ గుణమెంతలో నీ రోగమంతరా అంటారు. ఎందుకు తెలుసా? ఒకలాంటి స్వభావం బయటికి అలా మాట్లాడినప్పటికీ లోపల ఏదో ఇతరుల క్షేమం కోరకపోవడం. నా దోషము నా తల మీదుగా పొర్లిపోయినవి. అంటే తల మీదుగా అంటే మనిషి ఎంత ఎత్తుంటాడు? 5 అడుగులు, 6 అడుగులు, 5.5 అడుగులు. ఆయన పాపాలు అంత తల మీద పొర్లి పాడుతున్నాయట. నేను మోయలేని బరువులేవి నా మీద మోపబడి ఉన్నవి. నిజమే, 32వ కీర్తనలో కూడా అదే మాట అంటున్నాడు. 32వ కీర్తనలో కూడా ఎవరు ధన్యులు అనే విషయంలో తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు. సుంకరి పాపి ప్రార్థనను మనం చూసినప్పుడు ఆ సుంకరి ఆకాశం వైపునకు తల ఎత్తుటకైనను ధైర్యం చాలక, దేవా పాపినైన నన్ను కరుణించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అనగా బహుశా మనందరికీ తెలుసు, జక్కయ్య యేసుప్రభు వారు ఆయన ఇంట ఉండడానికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? చెప్పండి. పాపి అయిన వాని ఇంట బస చేయడానికి ఈయన వెళ్తున్నాడు అని గుసగుసలాడుతున్నారు. అంటే వెంటనే ఆయన ఏం చెప్పాడు? ఇమీడియట్గా ప్రభువు చెప్పకముందే పాపాన్ని విడిచిపెట్టాడు. దేవుడితో కూడా నడిచినప్పుడు హనోకు పాపం ఎలా, పాపము పరిశుద్ధత 2 కలిసి ఎలా ఉంటాయి? ఇది అసాధ్యము. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నా పాపాలు నా తలకు పైగా ఉన్నవి అని అంటున్నాడు. ఇంకా ఏమంటాడు అంటే, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి, నా శరీరంలో ఆరోగ్యము లేదు అని అంటున్నాడు. కానీ కొంతమంది ఏంటంటే దేవుని మాట వినరు, మనుషుల మాటలు కూడా వినరు. లూకా సువార్త 18వ అధ్యాయంలో యేసుప్రభు అని చెప్పారు కదా, అన్యాయస్తుడైన న్యాయాధిపతి గురించి. ఆయన దేవుడికి భయపడ్డంట, మనుషులను. కొంతమంది అలా ఉంటారు. అలాంటి వారికి వాస్తవంగా చెప్తున్నారు, చాలా కష్టం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అలా రాయబడ్డారు. సో భక్తుడైతే ఇక్కడ తను చెప్తున్నాడు, నా మూర్ఖత. అవి నిజంగా ప్రపంచంలో ఏదైనా అద్భుతమైన గ్రంథం ఉందంటే మానసిక శాస్త్రం నిపుణులు సైతము ఆశ్చర్యపోయే గ్రంథం ఇది. చూడండి అసలు ఎలా రాశారు హీబ్రూ భాషలో. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు ఏంటండి? మూర్ఖతతో గాయాలు ఎలా అయితే అంటే అంతరంగములో శరీర సంబంధమైన గాయాలు కావవి. ఎందుకంటే 51వ కీర్తనలో మనం చూస్తాం, 6వ కీర్తనలో మనం చూస్తాం, నా కన్నిటి చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. నీకే కేవలం దేవా నీకే విరోధంగా మనుషుల పట్ల చేస్తే దేవునికి చేసినట్టే కదా. కాబట్టి ఈ రాత్రి
వీటన్నిటికీ కారణం ఏంటంటే హృదయములను అంతరింద్రియములను పరిశీలించు దేవుడు. ఆ రోజు దావీదుకు ఉన్నటువంటి ఒక గొప్ప పేరు ఏంటంటే దేవుని హృదయానుసారి. ఈరోజు మనం కూడా ఆయన దగ్గర స్థానం సంపాదించుకోవాలంటే సంఘంలో సమాజంలో మంచి పేరు ఉండొచ్చు, దేవుని దగ్గర ఉండాలి కదా, దేవుని చేత మెప్పు పొందుకోవాలి కదా. ప్రభు మెచ్చుకొని వాడే ధన్యుడని పౌలు అంటాడు. మనల్ని మనమే డబ్బా కొట్టుకొని చంక కొట్టుకొని అబ్బా నేనెంత మంచివాడిని నాకు డబ్బా కొట్టండి, అది కాదు. సో ఈరోజు ప్రభు చూసినప్పుడు, ఆ రొట్టె చూసినప్పుడు మనలోని ఆ పాపం పోయి ఆ పవిత్రత రావడానికి ఇది మీ కొరకు నా శరీరం అంతా నలగొట్టుకున్నాను అంటున్నాడు. తల వచ్చి మనం ప్రార్థన చేసుకుందాం.